వంశీని ఆయన పరామర్శించిన తర్వాత బయటకొచ్చి కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. అంతేకాకుండా కక్ష సాధింపు చర్యలకి కూటమి ప్రభుత్వం పాల్పడుతోంది. సో ఈ కక్ష సాధింపు చర్యలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. మేము అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఈ అరాచకాలకు పాల్పడ్డారో వాళ్ళు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వాళ్ళని లాక్కొచ్చి బట్టలు ఊడదీసి నిలబెడతామని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల ఇప్పటికే పోలీసు సంఘం కూడా స్పందించింది. సో ఇలాంటి వ్యాఖ్యలు చేసి పోలీసుల్లో ఉన్నటువంటి స్థైర్యాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటటువంటి అంశం మీద కూడా వాళ్ళు సీరియస్ అయినటువంటి పరిస్థితి. సో వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ ఎపిసోడ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగింది అనేది ప్రజలంతా కూడా చూసినటువంటి పరిస్థితి, గమనించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు మీరు, సో మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని వదలం అంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు, సో ఇలా పాల్పడడం తప్పు అనేటటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తుతూనే మేము అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా మీ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతామని చెప్పేసి ఆయన బాహాటంగా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. 2014 నుంచి 2019 మధ్యకాలంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అప్పట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఎవరిని కూడా వదలను, అందరినీ కూడా గుర్తుపెట్టుకుంటాను, అధికారంలోకి రాబోతున్నాను, ఎవరిని మీరు ఆపేది, సీఎంను ఆపుతున్నారు అని చెప్పేసి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది అనేది కూడా అందరూ కూడా చూశారు. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ అడ్డుకున్నటువంటి పోలీసులు ఏం చేశారు, ఆ తర్వాత కక్ష సాధింపు అంటే ఏంటి అనేది 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూశారు, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా. అయితే ఇప్పుడు మళ్ళీ అదే ద్వారంతో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు. దాదాపు కూటమి అధికారంలోకి వచ్చి 8-9 నెలల కాలం అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచి ఆయన నేను ముఖ్యమంత్రిని కాబోతున్నాను అని చెప్పేసి ఆయన ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా మళ్ళీ అధికారంలోకి వస్తున్నామని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో అది పార్టీకి సంబంధించినటువంటి ఆ క్యాడర్కి స్థైర్యాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే పర్లేదు, కానీ సో ఆ ముసుగులో తనను తాను సంబంధించి తనకు తాను మోసం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు కక్ష సాధింపు చర్యలు ఎవరు పాల్పడుతున్నారు, కక్ష సాధింపు చర్యలను ఎవరు ప్రోత్సహించారు, కక్ష సాధింపు చర్యల మార్గాన్ని ఎవరు చూపించారు అనే దాని మీద కూడా ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు ఉంది అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తుంది, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో ఇదే కేసుకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల విషయంలో ఇప్పటివరకు స్పందించలేదు. ఇది ఇలా జరిగింది అని చెప్పేసి, లేకపోతే వాళ్ళని వెళ్ళి జైల్లో, వాళ్ళు సబ్ జైల్లో ఉంటే వాళ్ళకి వెళ్ళి వాళ్ళని పరామర్శించినటువంటి పరిస్థితులు. అయితే వల్లభనేని వంశీ ఒక ముఖ్య నేత కాబట్టి సో ఆయన్ని అరెస్ట్ చేసిన వెంటనే ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఏదైనప్పుడు కూడా కక్ష సాధింపు అనేటటువంటి మాట జగన్మోహన్ రెడ్డి నోట వింటూ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక రకమైనటువంటి భావనతోటి ఉన్నారు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో ఇదే ఇవాల్టి హాట్ టాపిక్. సో ఈ హాట్ టాపిక్లో మనతోటి పార్టిసిపేట్ చేసేందుకు శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే రాఘవేంద్ర గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వీరితో పాటు కృష్ణాంజలి గారు పొలిటికల్ అనలిస్ట్. సో వీళ్ళు ముగ్గురు మనకు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు మనతో జాయిన్ అవుతారు. సో ముందుగా మనం కృష్ణాంజనేయులు గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కృష్ణాంజనేయులు గారు. సో మొత్తానికి చూసాం మనం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది అందరూ చూశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఈరోజు రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తుంది, ఎస్పెషల్లీ పోలీసులు 3 సింహాలకి కనీసం విలువ లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, రిటైర్డ్ అయినా సరే సప్త సముద్రాల అవతల ఉన్నా సరే బయటికి తీసుకొచ్చి బట్టలు తీసి వాళ్ళని నిలబెడతాను అని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో ఈ కక్షపూరితం, అరాచకం అనేటటువంటి పదాలు జగన్మోహన్ రెడ్డి గారి మాట, ఆయన నోట ఇలాంటి మాటలు వింటూ ఉన్నటువంటి సందర్భంలో మీకేమనిపిస్తోంది కృష్ణాంజనేయులు గారు? గుడ్ మార్నింగ్ అండి, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న వల్లభనేని వంశీని విజయవాడ జైల్లో ములాఖత్తో కలిసిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. కక్ష సాధింపుగా పాల్పడుతోంది ప్రభుత్వం, వైసీపీ నాయకులందరినీ అరెస్ట్ చేస్తుంది, దాంతోపాటుగా దీంట్లో భాగస్వాములైనటువంటి పోలీస్ అధికారులని, ఇతర అధికారులను కూడా మేము వదిలిపెట్టమనేటువంటి విధంగా. ఇది ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు అని అంటే, వచ్చేటువంటిది మా ప్రభుత్వం అనేటువంటి విధంగా వాళ్ళ కేడర్కి ఒక మనోస్థైర్యం కల్పించడం అనేటువంటిది ఒకటి లక్ష్యం.
అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక జారీ చేయటం, మీ ఇష్టారీతిని వ్యవహరిస్తే మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తరహాలో మేము కూడా అరెస్టులు చేస్తాం అనేటువంటి విధంగా ప్రభుత్వంలో ఉండే నేతలకు హెచ్చరికలు చేయటం, అదే విధంగా అధికారులను కూడా బెదిరించడం. ఏ ప్రభుత్వం కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చినా సరే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికారులకు సంబంధించినటువంటి విషయం వాళ్ళకి ఇష్టమైనటువంటి పోస్టింగ్స్ రాకపోవచ్చు, లూప్ లైన్ లో పెట్టచ్చు, లేకపోతే విఆర్ లో పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఏదన్నా తప్పులు చేస్తే సస్పెండ్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. అంతే తప్ప బట్టలు ఇప్పదీసి నిలబెట్టాలు ఇవన్నీ చేయటం అనేటువంటిది ఉండదు. ఒకవేళ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకవేళ ఎవరన్నా అధికారులు తప్పు చేసి ఉంటే అది వాళ్ళు సర్వీసులో ఉన్నంత కాలం మాత్రం వ్యవహారంలోనే అప్పుడు తేలాల్సినటువంటి అంశాలు. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు పాత కేసులో వంశీని అరెస్ట్ చేసావు కదా, నువ్వు రా అని చెప్పి తీసుకొచ్చి ఆయన మీద కేసు పెట్టడానికి మన చట్టాలు అంగీకరించవు. అది సాధ్యమే పని కాదు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మరి ఇవన్నీ తెలియక అంటే, జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈ జైళ్ళకి వెళ్ళి పరామర్శించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాడు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి మొట్టమొదటిగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి, అదే విధంగా మాజీ ఎంపీ నందిగం సురేష్, ఈ విధంగా మొన్న వల్లభనేని వంశీ, ఆ విధంగా ఎవరు జైలుకి వెళ్ళినా సరే వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తారు. దీని ద్వారాగా వాళ్ళ పార్టీ క్యాడర్కి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు. పార్టీ క్యాడర్కి, నాయకుడికి తాను అండగా ఉంటాను అనేటువంటి విషయాన్ని, ఒక సందేశాన్ని ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. చాలా మంది అనుకోవచ్చు, మరి వల్లభనేని వంశీ తప్పులు చేశాడు కదా, అన్ని తప్పులు చేసినటువంటి వాళ్ళు ఆ విధంగా నటోరియస్ క్రిమినల్ అని వీళ్ళు మొన్న కోర్టుకు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కూడా పోలీసులు పేర్కొన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడి, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వాళ్ళ కుటుంబాల మీద మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ కూడా అన్ని జనానికి తెలుసు వల్లభనేని వంశీ వ్యవహార శైలి ఎలాంటిదని. మరి అలాంటి వల్లభనేని వంశీకి మద్దతు ఇవ్వటం అనేటువంటి దాన్ని మరి ప్రజలు హర్షిస్తారా అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు 5 ఏళ్ల పాటు. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా వల్లభనేని వంశీకి నా మద్దతు ఉంది అనేటువంటిది తెలియజేయటమే లక్ష్యం. దీని ద్వారాగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందా రాదా అనేటువంటి అంశంలో అయితే మాత్రం నేను అనుకుంటాను, ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఆ పార్టీ వాళ్ళని ఆ విధంగా జైలుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి మద్దతు ఇవ్వటం అనేటువంటి సర్వసాధారణమైనటువంటి విషయం. సపోజ్ ఇదే అంశాల మీద రేపొద్దున ఏదన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రేపు వాళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చి, మొన్న 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు కూడా జైలుకి వెళ్ళాడు, చాలా మందిని పరామర్శించారు. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ఏ నాయకుడిని వెళ్ళి జైలుకి వెళ్ళి పరామర్శించలేదు. ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడుకి భయం. ఏం భయం అయ్యా అంటే, ఏదైనా సరే ఒక నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వ్యక్తిని పరామర్శిస్తే ఆయన ఈయన సమర్థిస్తున్నాడు అనేటువంటి దాని మీద వచ్చిద్దేమోనని. ఇక్కడ రాజకీయాల్లో నేరారోపణలు ఎదుర్కోవటం అనేటువంటిది అన్ని పార్టీల్లో నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఉన్నారు. నేరారోపణ కొన్ని శిక్షలు పడ్డటువంటి చిన్న చిన్న శిక్షలు పడ్డటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సగం మంది రాజకీయ పార్టీలు అటు పార్లమెంట్లో, అసెంబ్లీలో ప్రజాప్రతినిధులుగా ఉండేవాళ్ళు నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళే ఉన్నారు. అలాంటి ఈ నేపథ్యంలో ప్రజల నుంచే ఆ విధమైనటువంటి ఆప్షన్ లేక అన్ని పార్టీల్లో ఇలాంటి వాళ్ళే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా వాళ్ళకి అనివార్యంగా వాళ్ళని ఎన్నుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది కదా. అలాంటి ఇప్పుడు వల్లభనేని వంశీ కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వల్లభనేని వంశీ మీద కేసులు ఉన్నాయా? అంతకుముందు ఆయన పరిటాల రవి అనుచరుడిగా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన ఎమ్మెల్యే సీట్ వచ్చినప్పుడు కేసులు ఉన్నాయి, ఎంపీ సీట్ వచ్చినప్పుడు కేసులు ఉన్నాయి. అలాగా కేసులు ఉన్నటువంటి వాళ్ళకి అదనపు అర్హత టికెట్లు రావటం అనేటువంటిది. ఇక ఈ విధమైనటువంటి దాంట్లో వాళ్ళు నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళని వెళ్ళి పరామర్శించడం వల్ల ఆ పార్టీకో ఆ నాయకుడికో ఒక చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితులు అయితే మాత్రం అలాంటివి ఉంటాయని నేను అనుకుంటున్నా. ప్రజలు కూడా వాటిని అంతగా సీరియస్ గా తీసుకోవటంలా, కానీ పెద్ద నేరస్తుడు, చిన్న నేరస్తుడు, ఎవరు ఎక్కువ నేరాలు చేశారు, ఎవరు తక్కువ చేశారు, ఇవి పరిశీలిస్తున్నారు. 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఎలా పనిచేసింది, వీళ్ళు బాగా పనిచేయలేదు, నెక్స్ట్ ఆప్షన్ వీళ్ళని దించేద్దాం, ఎవరు ప్రత్యామ్నాయం ఉంటే వాళ్ళని ఇవ్వాలి అనేటువంటి దాని మీద అలాంటి పరిస్థితులు ప్రజల వైపు నుంచి కూడా ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీగా ఇప్పుడు ఆయన 5 ఏళ్ల కాలంలో వేరే నాయకుడు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకొక కీలకమైన నాయకుడు ఎవరు ఎదగలేదు.
జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళే ఉన్నారు. వన్ అండ్ ఓన్లీ లీడర్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన చుట్టూ ఉన్నటువంటి 5గురు కూడా ఆయనకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళే. మిగతా వాళ్ళు ఎవరు కూడా మంత్రులు కానీ మిగతా వాళ్ళు ఎవరు నాయకులు కానీ ఒక స్టేట్ లీడర్ గా ఫోకస్ అయినటువంటి పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఇతర నాయకుల మీద ఆధారపడ్డటువంటి పరిస్థితిని మనం చూడలేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నాడు, తనే రోడ్డు మీదకి రావాలి, ప్రజల తరపున ప్రజల ఇష్యూస్ కానీ లేకపోతే వాళ్ళ నాయకులకు సంబంధించినటువంటి సమస్యల మీద కానీ తనే పోరాడాలి అనేటువంటి దాని మీద డెసిషన్ తీసుకొని ఇప్పుడు జైళ్ళకి వెళ్తున్నాడు. అదే విధంగా ప్రజల సమస్యల మీద, ఈ రోజు రైతుల సమస్యల మీద గుంటూరుకి వెళ్ళి మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్తున్నాడు. ఇంకా కొన్ని సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ వీటి మీద కూడా ఆయనే పోరాటానికి సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ వన్ మ్యాన్ షో అన్నమాట. జగన్మోహన్ రెడ్డి నమ్మకం ఏంది, నేను నా వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది మొన్న, మళ్ళీ ఇప్పుడు ఓడిపోయినాక నేనే బాధ్యత తీసుకుంటాను, రేపొద్దున గెలిచినా నా వల్లే గెలుస్తుంది అనేటువంటి ఒక వన్ మ్యాన్ షో అనేటువంటిది చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం జగన్ ఉంది. ఓకే సార్. ఓకే రాఘవేంద్ర గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకోవచ్చు? సో ఇప్పుడు మన కృష్ణాంజనేయులు గారు మాట్లాడారు, బట్టలు ఉడదీయడానికి చట్టాలు ఒప్పుకోవు, కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్లో ఒక స్థైర్యం నింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి. సో ఈ అరాజకము, కక్ష సాధింపు చర్యలు అనేటటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి నోట వింటూ ఉండడం చాలామంది కాస్త విడ్డూరంగా ఉందని చెప్పేసి చాలామంది కూడా చెబుతున్నారు. ఏమంటారు రాఘవేంద్ర గారు? అది జగన్మోహన్ రెడ్డికి ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారాలు. వైకాపాల వాళ్ళకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఇవేమీ కొత్త తరహా మాటలేం కదా. ఆ మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిచయం చేసిందే వాళ్ళు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదైతే మన విజయవాడలో ఆయన మాట్లాడే మాటలు చూస్తా ఉంటే పతివత్త పరమాణం వండితే తెల్లవారులు ఆరలేదు అంటారు. అంటే ఈయన చేసిన తప్పులు, ఈయన చేసిన పనులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి వన్ బై వన్. ఏంటంటే ప్రభుత్వం రంగంలో దిగి, ప్రభుత్వం కానీ అదేవిధంగా ఎవరైతే వీళ్ళు వైసీపీ గవర్నమెంట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు రంగంలో దిగేసి వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తూ ఉండేసరికి వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేసి ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటూ ఆయన చెప్పే ప్రతి మాట కూడా దెయ్యాలు వేదాలు వెళ్ళినట్టు ఆయన గవర్నమెంట్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు కానివ్వండి, అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసుకొని నిన్న మాటలు మాట్లాడుంటే చాలా బాగుండేది. అయితే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేవలం ఆయన పార్టీని కాపాడుకోవడం కోసం, ఆయన ఎవరైతే ఆయనకి సొంత క్యాడర్ ఉందో వాళ్ళని కొంచెం తన మీద తనకు నమ్మకం పుట్టించుకోవడం కోసమే నిన్న బయటకు వచ్చాడు. లేకపోతే ఇప్పటికే, ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఉండే, ఆయన పార్టీలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మంది ఇప్పటికే ఆయన పార్టీని వదిలిపెట్టి, బాబు నీకు ఒక దండం, నీతోటి మేము తిరగమని చెప్పేసి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఈ 6093 ఎవరైతే ఖైదీ నెంబర్ 6093 నిన్న బయటకు వచ్చేసి ఇదొక లేనిపోని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కానివ్వండి, అదేవిధంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి కానివ్వండి, అదేవిధంగా కుల విభేదాలు తేవడానికి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త తరహా డ్రామాకి జగన్మోహన్ రెడ్డి డ్రామా రాయుడు మరొక వేషం ఎత్తాడని చెప్పేసి అయితే మన అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో ఈయన అధికారంలోకి రావడం కోసం ఆ రోజు బాబాయిని చంపించడంలో కానివ్వండి, అదేవిధంగా ఎయిర్పోర్ట్లో ఆయన మీద కత్తిపోటు బోడిపించుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గుర్తున్నాయి. ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పని ఏది కూడా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. వాటిని మనం అసలు పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయనకి పిచ్చి పట్టిపోయింది. అసలు ఎవరు ఉండట్లేదు, ఎవరు నా దగ్గరికి రావట్లేదు, నా మాట ఎవరు వినట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనే ఒక ధోరణిలోకి వచ్చేసి ఈరోజు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనము ఈరోజు ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఏం మాట్లాడతాడండి, ఆయన మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడాల్సిందండి రాజకీయ పరమైనటువంటి అంశాలు మాట్లాడాలి. నిన్న చూశాను ఏం మాట్లాడుతున్నాడు, అక్కడికి వచ్చేసి నువ్వు రాజకీయాలు మాట్లాడు, నీకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడాయా అంటే నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎవరైతే గుట్కా అనే మన గుట్కా అతను గుడివాడ గుట్కా అతను కానివ్వండి, అదేవిధంగా వంశీ యొక్క వాళ్ళ యొక్క అందాన్ని చూసి వీళ్ళిద్దరంట భయపడిపోతున్నారంట. అందం, నువ్వు ఒక పొలిటికల్ పార్టీ నాయకుడు అయి ఉండి అందాల గురించి ఏంటండి రాజకీయాలు మాట్లాడమంటే వాళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు అందంగా ఉన్నారు, వాళ్ళ అందం చూసి భయపడుతున్నారు.
కొంచెమైనా బుద్ధి ఉండాలి. అయితే నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, వీళ్ళు ఈ రోజు అరాచకాల గురించి, రౌడీయిజాల గురించి, అదే విధంగా ఏదైతే రాజ్యాంగాల గురించి మాట్లాడుతున్నారే, 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఏ రాజ్యాంగాన్ని నడిపారు? మీరు ఒక్కరికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వేచ్ఛనిచ్చారా? ఒక్కరినైనా ఆ రోజు స్వతంత్రంగా బతికి వాళ్ళ బతుకులు వాళ్ళు సంతోషంగా ఉండే విధంగా, లేదా వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకునే విధంగా మీరు చేశారా? ఎందుకంటే ఆ రోజు మీరు కూడా ఏం చేశారు? భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, అంటే ఒక భారత రాజ్యాంగంలో 4 పిల్లర్లు: ప్రజాస్వామ్యం, సామ్యవాదం, అదే విధంగా లౌకికవాదం, గణతంత్ర రాజ్యం. మీరు ప్రజాస్వామ్యానికి ఎక్కడన్నా విలువిచ్చారా? వీటన్నిటిని కూడా తుంగలో దొక్కి పూర్తిగా లా అండ్ ఆర్డర్ని చేతిలో పెట్టుకొని, లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకొని, అధికారులను చేతిలో పెట్టుకొని మీకు ఇష్టం వచ్చినట్టు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ రోజు అరాచకాలకి, అదే విధంగా దారులు, దౌర్జన్యాలు ఎన్నో చేశారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చూసినట్లయితే ఎన్ని చేశారండి? ముఖ్యంగా దళితుల్ని, అదే విధంగా ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? అదే ముఖ్యంగా దళితులు డాక్టర్ అచ్చెన్న కానివ్వండి, అదే విధంగా సుబ్రహ్మణ్యం గారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఏవైతే డోర్ డెలివరీ చేయటం కానీ, అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారు కానివ్వండి, అదేవిధంగా నాగమ్మ గారిని, ఓం ప్రతాప్ని, ఈ విధంగా ఎంతో మంది ఎస్సీలని, అదేవిధంగా బీసీల్లోకి వచ్చేసరికి మనం మాట్లాడుకుంటే, అదే మన ఇక్కడ రేపల్లి జిల్లాలో ఒక చిన్న పిల్లోడు అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. కొంచెమైనా సిగ్గుండాలి. అది చాలా బాధాకరమైన విషయం. ఒక ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి కూడా పరామర్శించినటువంటి వ్యక్తి ఈ రోజు ఒక ఎవరైతే దళిత యువకుడిని భయపెట్టి ఇచ్చేసారో అతనికి పరామర్శ కోసం పోయారంటే, ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం కూడా ఈ రోజు అతని పార్టీని కాపాడుకోవడం కోసం ముందుకెళ్తున్నాడే తప్ప, ఈయనేదో ప్రజల మీద నమ్మకంతో, ప్రజల మీద ప్రేమతో కాదు. అతను ఈ రోజు వెళ్ళాడు అంటే అది వంశీ మీద ప్రేమ కూడా కాదు. నేను ఒకడున్నాను, ఈ పార్టీలో నేను ఒకడున్నాను, నేను మీకు అందరికి కూడా ఒక భరోసా ఇవ్వడానికి అనే వెళ్ళాడు తప్ప, ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు ప్రజలు కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు. జగన్మోహన్ రెడ్డిని అసలు పూర్తిగా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడైతే బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే జైలుకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు కాబట్టి ఆయన కూడా భయంతో ఊగిపోతా ఉన్నారు. ఓకే. గుడ్ మార్నింగ్ రాయపాటి అరుణ్ గారు. ఏంటి ఇప్పుడు చూసారు మీరు, ప్యానెల్లో ఉన్నటువంటి మెంబర్స్ మాట్లాడారు. దీంతోపాటు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు చూశారు. సో ఏంటి, గడిచిన 5 ఏళ్లలో మీరేమి అరాచకం, కక్ష సాధింపు చర్యలు మీరేమి చూడలేదా? మీకు ఎప్పుడు అలాంటివి ఎదురు కాలేదా? మీట్లో ఉంది మేడం, ఒకసారి చూడండి. గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానెల్లోని పెద్దలకి, ప్రైమ్ లైన్ వీక్షకులకు నమస్కారం సార్. వినిపిస్తుంది సార్ వాయిస్? వినిపిస్తుంది, మాట్లాడండి మేడం, వినిపిస్తుంది. ఓకే సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం చూస్తే ఒక్క వర్డ్, కొత్త వర్డ్ వినిపించింది సార్. ఎప్పుడు మనం జనరల్ గా ఎవరిని పరిచయం చేసినప్పటికీ కూడా సౌమ్యుడు, మంచివాడు, బుద్ధిమంతుడు అని చెప్పేవాడు. నిన్న కొత్తగా అందగాడు అనేది ఒక వర్డ్ యాడ్ చేశాడు సార్. దాని గురించి కొంచెం ఫన్నీగా అనిపించింది. రాష్ట్ర రాజకీయాల్లో అందం కూడా ఒక ప్రాధాన్యత తీసుకుంటుందా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో? అలాగే గత 5 ఏళ్ల పాటు కూడా అందంగా ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చారా అనేది మేము ఇప్పుడు మళ్ళీ కొత్తగా డౌట్ పడాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంది. అట్లాంటి కండిషన్ నిన్న అందరికి క్రియేట్ చేసినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలారు. ఏ అందం ఉందని చెప్పేసి గత పాలకులు స్వతంత్ర ఉద్యమం నుంచి ఆంధ్రప్రదేశ్ ని పాలించారు, ఏ అందం ఉంది అని చెప్పేసి ఎన్నో ప్రాణ త్యాగాలకు పోరాడే రాష్ట్రాన్ని ఇక్కడ నిలబెట్టారు, ఏ అందం ఉందని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారు, ఏ అందం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని కేసుల్లో క్రిమినల్ గా ఉన్నటువంటి వ్యక్తి అని తెలిసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గంలో జగన్ రెడ్డి గారి కన్నా అందగాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఆయన వాళ్ళెవరు కనిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి అందాన్ని ప్రాతిపదికగా తీసుకున్న రాజకీయాల్లో గనక పట్టం కట్టే పని అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికన్నా అందగాడో నాకు తెలియదు. ఆయనకు ఆల్రెడీ మంచి నటుడు అని నా ఉద్దేశం. నేను ఎవరైనా సహజంగా ఏదైనా ఇంటర్వ్యూలు అడిగినా కానీ మీ ఫేవరెట్ నటుడు ఎవరంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తుంటాను. అంత ఇష్టం నాకు ఆయన నటన అంటే. మరి ఆయన అందంగా ఉన్నాడని ఫీల్ అయినప్పుడు ఆయన సినిమాలో ట్రై చేసి ఆంధ్రప్రదేశ్ ఆస్కార్ వచ్చి ఉండేది. బహుశా రాజకీయాల్లో రాంగ్ ఫీల్డ్ ఎంచుకున్నట్టున్నాడు ఆయన. రెండోసారి నిన్న పోలీసు వ్యవస్థని బట్టలు ఉడదీస్తారని చెప్పేసి మాట్లాడాడు సార్. ఎవరైనా క్రిమినల్స్ ను, నేరస్తులను, రౌడీగాళ్ళను, గుండాగాళ్ళను బట్టలు ఎడ తీసి కొడతారా బాబు అన్నామంటే అర్థం ఉంది సార్. ఎందుకంటే ఆ మాట అనేది వాళ్ళు చేస్తున్నటువంటి పనులకు చంపపెట్టుగా వినిపించేటువంటి వర్డ్గా వినిపించింది కాబట్టి. కానీ నిన్న ఇక్కడ పోలీస్ యంత్రాంగాన్ని బట్టలు ఉడదీస్తా అన్నాడు సార్. పోలీస్ యంత్రాంగాన్ని బట్టలు ఉడదీయించడం అంటే
పోలీసుల పనేంటి సార్? చట్టం ప్రకారం తమ పని తాము చేసుకుంటూ వెళ్ళడం, రాజ్యాంగం ప్రకారం తమ విధులను తమ నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడం, ధర్మదేవత ఇచ్చినటువంటి ఆదేశానుసారం వాళ్ళ విధులను వాళ్ళు నిర్వర్తించుకుంటూ ముందుకెళ్ళటం, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించుకుంటూ వెళ్ళడం. అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు బట్టలు ఉడదీస్తా అన్నాడు? ఏ రాజ్యాంగం అయితే 32 కేసుల్లో ముద్దాయిగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం కల్పించిందో ఆ రాజ్యాంగం బట్టలు ఉడదీస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నేను అన్నాడు. ఏ న్యాయ వ్యవస్థ అయితే సామాన్యుడికి ఒక్క వాయిదాకి లేట్ అయితే నెక్స్ట్ ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి అని చెప్పేసి పోలీసులకు ఆర్డర్స్ పాస్ చేసిందో, అట్లాంటి న్యాయ వ్యవస్థ ఒక ముద్దాయని తెలిసి కూడా 11 ఏళ్లుగా బయట బెయిల్ మీద తిరగడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలన్నింటినీ నాశనం చేయడానికి అవకాశం కల్పించిందో ఆ న్యాయ వ్యవస్థ, ఆ న్యాయ దేవత బట్టలు ఉడదీపిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏ వ్యవస్థలో అయితే ఇతనికి ప్రజాస్వామ్యం ప్రకారం ఏ ఓటు హక్కు కల్పించి నిలబడడానికి అవకాశం కల్పించి నేరాలు ఉన్నప్పటికీ కూడా పోటీ చేయడానికి ప్రాధాన్యతని ఇచ్చినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, అట్లాంటి వ్యవస్థ యొక్క బట్టలు ఉడిపిస్తారని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఒక క్రిమినల్ గా ఉండి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక్క కేసును కూడా తెమిల్చుకోలేని సిచ్యువేషన్ లో ఉండి ఇవాళ వచ్చి వ్యవస్థలను బెదిరిస్తున్నాడు అంటే ఏం రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి నేర్పాలనుకుంటున్నాడు? మొదటిది. రెండోది, గత 5 ఏళ్ల పాటు ఈయన ఎన్నో అక్రమ అరెస్టులు చేయించాడు. అక్రమ అరెస్టులు క్లియర్ గా వర్డ్ మెన్షన్ చేస్తున్నాను సార్. అక్రమంగా అసలు నోటీసులు ఇష్యూ చేయకుండా, టైం ఇవ్వకుండా, ఇష్టారీతిగా సర్జరీలు చేయించుకుని ఉన్న వాళ్ళని, ఆరోగ్యం పరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని, ఆడబిడ్డలు ఉన్న వాళ్ళని కూడా క్లియర్ గా తీసుకెళ్లి అసలు ఒక రౌడీజం చేసినట్టుగా పోలీసులతో రౌడీజం చేయించేసి ఇష్టారీతిగా అరెస్టులు చేయించేసి కొట్టించి ఏ స్టేషన్ లో పెట్టారో ఏ స్టేషన్ లో తరలిస్తున్నారో కూడా తెలియనటువంటి దాష్టిక పరిపాలన కొనసాగించినటువంటి ఒక వ్యక్తి ఇవాళ చట్టం తన పని తను చేసుకుంటూ వెళుతుంటే ఆ రోజు ఈయన ఏం చేయించాడో అది ఊహించుకొని ఈ రోజు ప్రభుత్వానికి ఆపాదించి పోలీసు వ్యవస్థకి ఈయన వార్నింగ్లు ఇస్తున్నాడు. నిజంగా నాకు ఇక్కడ సిగ్గుపడాల్సిన అంశం ఏంటంటే నిన్నటి నుంచి లాస్ట్ టైం తిరుపతి ఎస్పీ గారిని ఇలాగే వార్న్ చేసినప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి చట్టం ప్రభుత్వం ఈ వ్యక్తి మీద ఇట్లాంటి మాటలు ప్రవోకింగ్ మాటలు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మాట్లాడకూడదు, అయినా సరే యాక్షన్ తీసుకోవాలి, కేసు కట్ల. ఇవాళ మళ్ళీ ఆ చనువు చూసుకొని ఇవాళ వచ్చి ఏకంగా అసలు బట్టలు ఉడిదిపిస్తాను అంటున్నాడు. ఈ బట్టలు ఉడిదించే ఫ్యాంటసీ ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. అధికారంలో ఉన్నప్పుడేమో పొలిటికల్ నాయకులు ఓడదీసి చూపించాడు, వాళ్ళ నాయకులే అందరం చూపించారు, చూడలేక వచ్చాం. రాజకీయాల్లో ఉన్న దౌర్భాగ్యానికి మాకు కూడా ఆ కరం పట్టింది, మేము కూడా ఆ దౌర్భాగ్యాలను వీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మళ్ళీ అధికారంలోకి వస్తే పొలిటికల్ నాయకులు కాదు పోలీసులు ఓడదీసి చూపిస్తాడంట. అంటే ఇతను ఏం నేర్పించాలనుకుంటున్నాడు? ఒక ముఖ్యమంత్రిగా ఎలా చేశాడు? నేను ఒక ముఖ్యమంత్రిని, అలాగే ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాను, నాకు ఇంకా 40% ఓటు బ్యాంక్ ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి నేను మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలకు ఒక సంకేతంగా వెళ్ళిద్ది, నా కేడర్కి ఒక సంకేతంగా వెళ్ళిద్ది అన్న ఉద్దేశం లేకుండా, శాంతి భద్రతలను కాపాడాలి అన్నటువంటి ఎలాంటి సదుద్దేశం లేకుండా వ్యవస్థలు తమ పని చేసుకుంటూ వెళ్లేదానికి ఆస్కారం కల్పించాలి మన ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తులు అని చెప్పేసి కనీసపు జ్ఞానం కూడా లేకుండా పోలీస్ యంత్రాంగాన్ని బెదిరిస్తున్నాడు. అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ లాంటి ఆ దురహంకారం ఉన్నటువంటి వ్యక్తులు, అగ్రవర్ణ అహంకారం ఉన్నటువంటి వ్యక్తులు సామాన్యులను, దళితులను, బీసీలను, వెనకబడ్డటువంటి వాళ్ళను, ఆర్థికంగా పేదవాళ్లను బెదిరించి భయపెట్టి ఏం చేసినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకూడదు అని క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇవాళ సభ్య సమాజానికి సంకేతం ఇస్తున్నాడు అని చెప్పేసి నేను ఆయన మాట్లాడేటువంటి మాటల ద్వారా మాకు అర్థమైనటువంటి అంశం ఇది. క్లియర్ గా వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసిన కేసు ఏంటి? దళితుడిని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసి అతన్ని కొట్టి అతను పెట్టినటువంటి కేసును వాపసు తీయించుకున్నాడు అన్నది కేసు. మీకు చేత అయితే లీగల్ సపోర్ట్ ఇవ్వాలి, మీకు చేత అయితే బాధితుడి పట్ల నిజంగానే జరిగిందా లేదా అనేది ఎంక్వైరీ మీరు కూడా సెల్ఫ్ ఎంక్వైరీ చేయించుకొని ఆధారాలతో సహా ప్రభుత్వానికి సమర్పించాలి. మీకు గనక చేత అయితే తర్వాత ఉన్న క్యాడర్ ఇట్లాంటి పనులు చెయ్యొద్దు, ఇలా చేస్తే ఇలా ఉండిద్ది అని చెప్పేసి సంకేతాలు ఇవ్వగలగాలి. ఇవి ఏమీ చేత కాకుండా వచ్చి వాళ్ళ రెచ్చగొడుతున్నారంటే మీరు రాజకీయం చేస్తున్నారా, రౌడీజం చేస్తున్నారా? అంటే ఆంధ్రప్రదేశ్ లో మిమ్మల్ని మించిన రౌడీ లేరన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారా? మాకు అర్థం కాని అంశం ఈ క్లియర్ గా. ఇట్లాంటి ఎన్నో అంశాలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ లో బయటకు వచ్చినాయండి. కొత్తగా అందం విషయం ఒకటి, రౌడీజం ఒకటి, న్యాయ వ్యవస్థకి రాజ్యాంగానికి కూడా బట్టలు తీస్తామని చెప్పడం ఒకటి. ఇట్లాంటి వ్యక్తి మరి రాజకీయాలకు అవసరమా లేదా అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది క్లియర్ గా. ఓకే, ఓకే. శేఖర్ రెడ్డి గారు చివరగా ముగ్గురు మాట్లాడింది విన్నారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడింది విన్నారు, రియాక్ట్ అవ్వండి సార్. నమస్తే అండి రాజు గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ 90 వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. సార్ మీరు దయచేసి ఒక చిన్న అప్పీల్ సార్. రాఘవేంద్ర గారికి ఎలా మాట్లాడాలి చర్చా కార్యక్రమాల్లో,
ఎదుటి వ్యక్తులతో ఎలా ఎదుటి వ్యక్తులను సంబోధించేటప్పుడు ఎలా మాట్లాడేది నేర్పించండి. లేకపోతే నేను కూడా లోకేష్ పప్పు మీరు మీ దగ్గర మాటలు చండాలంగా ఉంటది, చూసే వాళ్ళకి బాగుండదు కదా. సరే సరే భాష అవి మాట్లాడదాం శేఖర్ రెడ్డి గారు. భాష సబ్జెక్ట్ కూర్చోబెట్టండి సార్. ఇంకో విషయం సార్, మాట్లాడుతున్నారు సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆస్తులు కొలగొట్టారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఏదైతే నాయకుల మీద విచ్చలవిడిగా దాడులు చేసి అన్ని పరిస్థితులు మనం చూసాం. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా కార్యకర్తల మీద చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 9 నెలల్లో 365 మంది మీద సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులా 111 PNS సెక్షన్ తీవ్రవాదుల మీద పెట్టే కేసులు సార్ ఇవి. 111 PNS సెక్షన్లు ఇది సోషల్ మీడియా వాళ్ళ మీద. ఇక పోలీస్ యంత్రాంగం నడుస్తున్నట్ట, రాజ్యాంగం నడుస్తున్నట్ట. ఇంకో విషయం సార్, వీళ్ళు పోలీసులు అంటే భలే బాధపడిపోతా ఉన్నారు సార్. నాకు నవ్వు వచ్చింది నిజంగా సార్. IASల మీద IPSల మీద వైసీపీ అనే ముద్ర వేసినప్పుడు ఎక్కడికి పోయింది సార్ వీళ్ళ రాజ్యాంగం? ఎక్కడికి పోయింది సార్ వీళ్ళ వ్యవస్థలు? ఎక్కడికి పోయింది సార్ పోలీస్ సంఘం మీద వీళ్ళకు ఉన్నటువంటి గౌరవం? అరుణ గారు చుంచుకుంటున్నారు సార్ భలే, నాకు అర్థం కాలేదు. రితేష్ రెడ్డిని చంపడి నా కొడుకుని అన్నప్పుడు యాడిపోయింది సార్ పోలీస్ వ్యవస్థ మీద వీళ్ళకి? IPS ని పోలీసులు దెంగి తినడానికి వచ్చారా అని చెప్పి అచ్చెన్నాయుడు మాట్లాడినప్పుడు యాడిగిపోయారు సార్ వీళ్ళంతా, ప్రజాస్వామ్య వ్యాధులంతా. చూడండి వర్డ్స్ ప్లీజ్. ఆయన అన్నమాట సార్, నేను అన్నమాట కదా, ఆయన అన్నమాట. పోలీస్ వ్యవస్థ, ఈ రాయపాటి అరుణ గారు, ఈ రాఘవేంద్ర గారు యాడిపోయారు. ఇంకో విషయం సార్, చంద్రబాబు నాయుడు గారే అంగళ్ళ దగ్గర పోలీసులు తరిమేండ్రా కొట్టండ్రా అని చెప్పి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడినప్పుడు యాడిగిపోయారు సార్? అది కాదు రౌడీజం, అది కాదా గూండాయిజం, అది కాదా వ్యవస్థలను కించపరచడం, అది కాదా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కడం? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాట ఏంటి? వీళ్ళు వక్రీకరిస్తున్న వక్రీకరణలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది ఏంటి? అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు సార్. నిన్న వీళ్ళు CCTV ఫుటేజ్ కూడా వదిలేరు సార్. ఎప్పుడు సార్ సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చింది? న్యాయమూర్తి ముందు, గౌరవ న్యాయమూర్తి ముందు సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఫిబ్రవరి 10వ తారీఖున. ఫిబ్రవరి 10. అంతకుముందు కిడ్నాప్ చేసి కొట్టి హింసించుంటే ఆయన్ని. మరి న్యాయమూర్తి దగ్గరికి నేను మా తల్లితో పాటు వచ్చాను, ఆటోలో వచ్చాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, సో నాకు ఈ కేసు నేను చూడలేదు అని చెప్పి స్వచ్ఛందంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఓర్చుకోలేని నారా లోకేష్ కక్షపూరితంగా మళ్ళీ ఈయన అరెస్ట్ చేయించి, ఈయన అరెస్ట్ చేసింది 13వ తారీఖు అయితే సాయంత్రం పోయి సత్యవర్ధన్ పట్టుకొస్తారు. ఇది తప్పుడు కేసు కాదా? ఫాల్స్ కేసు కాదా? ఎస్, మీకు వంశీ గారి మిమ్మల్ని ఏదో అన్నారు అని చెప్పేసి మీకు పర్సనల్ గెడ్జ్ ఉంది, దాని మీద కేసు బుక్ చేయ ఎవరు నిన్ను. అట్లా కాకుండా ఏదో సత్యవర్ధన్ అంటారు, కొట్టారంటారు. సీసీ ఫుటేజ్ 11వ తారీఖు దంట సార్. ఆయన వాంగ్మూలం ఇచ్చింది 10వ తారీఖు. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కిడ్నాప్ చేసి కొడతారంట సార్. సార్ ఎవరు అయినా వాంగ్మూలం ఇవ్వక ముందు కిడ్నాప్ చేసి కొట్టారు అంటే ఒక అర్థం ఉంటుంది సార్. వాంగ్మూలం ఇచ్చేసి కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత ఆయన కిడ్నాప్ చేసి కొడతారంట సార్. ఇలాంటి కొత్త భాష్యాలు సార్. మేము కూడా పోలీస్ వ్యవస్థ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా అందరికి కూడా గౌరవం ఉంది. కాకపోతే ఎవరైతే అధికార పార్టీ మోచేతి నీళ్లు తాగుతూ అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, తప్పుడు దొంగ సాక్ష్యాలు సృష్టించి నిర్బంధించాలని చూస్తారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంది? 7 సముద్రాల అవతలు ఉన్నా సరే పిలుచుకొచ్చి చట్టం ముందు నిలబెడతామని చెప్పాం. కొడతామని చెప్పామా? కొడతామని చెప్పామా? వాళ్ళు నేను చంపుతామని చెప్పామా? చట్టం ముందు నిలబెడతామన్నావు రౌడీజమా? చట్టం ముందు నిలబెడతామన్నాం గుండాయిజమా? చట్టం ముందు నిలబెడతా అన్నాం రాజ్యాంగాన్ని తొంగలో దొక్కడమా? చట్టం ముందు నిలబెడతామన్న వ్యవస్థల్ని కించపరచడమా? ఆలోచన చేయాలి. మనం మాట్లాడే మాట ముందు ఏం మాట్లాడుతున్నామని. రాఘవేంద్ర మాట్లాడుతున్నా సార్, కొత్త తరహా మాట్లాడు సార్. కొత్త తరహా మాటలు ఏంటో యువకాలంలో మీ యువ నాయకుడు అనిపించుకున్నటువంటి పప్పు అలియాస్ లోకేష్ మాట్లాడిన మాటలు అయ్యి కొత్త తరహా మాటలు. అంటే ఎవరి మీద ఎన్ని కేసులుంటే అన్ని పదవులు ఇస్తా, కొట్లాటకు పోండి, కొట్లాడండి, పోలీసులతో వాగ్వాదానికి పోండి అంటే రెచ్చగొడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య రేకొట్టింది. ఆ కొత్త తరహా సంస్కృతి తీసుకొచ్చింది మీ నారా లోకేష్.
మర్చిపోతే ఎట్లా? ఇంకోటి సార్, ఈయన భలే మాట్లాడు సార్, మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు అంటే సార్. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విద్వేషాలు ఆర్డర్ కొట్టాడు సార్. సార్ మీరు చెప్పండి, రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ లో మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు, అన్ని విద్వేషాలు రే కొట్టారా? అంటే వీళ్ళ ఏదైతే వీళ్ళ ఆత్మఘోష భవన్ ఆత్మఘోష భవన్ నుంచి ఇంకా పాడిందే పాట అన్నట్టుగా అదే పాడుతా ఉన్నాడు ఆయన. పిచ్చి పట్టిపోయిందంట సార్. పిచ్చి ఎవరికి పట్టిందో తెలుసా సార్? భవనాన్ని కూలగొట్టి సార్, భవనాన్ని కూలగొట్టి దాంట్లోంచి కాంక్రీట్ ని ఇసుకని వేరు చేసి వాడుకోవచ్చు అన్న ఆయనకి పిచ్చి పట్టింది. బీహార్ నుంచి ఒకే రోజులో ఢిల్లీ పోయి రావచ్చు అన్నారు కదా సార్. కార్మికులు ఏదైతే రైలు అడిగి పని చేసుకుని సాయంత్రానికి ఇక్కడికి వచ్చేదండి సార్. బీహార్ కి ఢిల్లీకి దూరం ఎంతో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు కదా. ఆయనకి పిచ్చి పట్టింది, అల్జీమర్స్ పట్టింది. ముందు అర్జెంట్ గా మాత్రలు వాడండి, లేకపోతే రాష్ట్ర ప్రజల మెదళ్ళని తొలిచేస్తా ఉన్నారు. ఇంకా ఈయన మాట్లాడుతూ ఉన్నారు సార్. మీడియా ముందు మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గు ఉండాలండి సార్. ఏం మాట్లాడడానికండి? మా గోడు చెప్పుకోవడానికా? మేము అధికారం కోల్పోయిన తర్వాత ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగిన దాడులు, మా ఆస్తుల విధ్వంసం, మా మీద పెడుతున్న అక్రమ కేసులు, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, మా నాయకులను అక్రమంగా నిర్బంధించడం, ఇవన్నీ మీడియా ముందు చెప్పుకోవడానికి సిగ్గుపడాలా మేము? అంటే ప్రజలకు తెలియకూడదా? ప్రజలకు చెప్పుకోకూడదా మేము? ఏం జరుగుతుంది అనేది ఆలోచన చేసుకోవాలండి. బెయిల్ మీద ఉన్న ఖైదీ నెంబర్ కూడా మాట్లాడారు. ఇది చాలా మాట. చంద్రబాబు ఖైదీ నెంబర్ ఎంత సార్? చంద్రబాబు జైలుకి వెళ్ళలేదా? ఆయన ఖైదీ నెంబర్ ఇవ్వలేదా? మీద అంట సార్. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం లాంటివి ఉండవు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆగవా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా జైలుకి వెళ్లకుండా హిమాలయాలకి, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్లకుండా ఆయన ఏమన్నా ఊటీ కొడైకెనాల్ తీర్థయాత్రలకు వచ్చారు. ఆయన ఏమన్నా అక్రమ కేసులు పెట్టి పంపించడం కాదండి, ప్రజల ఆస్తులను ధ్వంసం చేసి ప్రాణాలతో ఆడుతున్నటువంటి వ్యక్తి మీరు. మీరు అక్రమంగా కేసులు పెట్టి దాని గురించి మాట్లాడు. అసలు నాపండి రాజుగారు. ఒక్క నిమిషం రాఘవేంద్ర గారు మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. ముగ్గురు మాట్లాడుతున్నాం సేపు నేను ఎక్కడ మాట్లాడాలో నోట్ చేసుకున్నాను. కానీ మాట్లాడండి. సార్ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళకుండా చంద్రబాబు నాయుడు గారి మీద పెడితే అక్రమ కేసు, పక్కన వాళ్ళ మీద పెడితే అక్రమ కేసు కాదు. చంద్రబాబు నాయుడు గారు కేసులకు అతీతుడా? చంద్రబాబు నాయుడు గారు చట్టానికి అతీతుడా? అక్రమ కేసు అయితే ఎందుకు సార్ వీళ్ళు ఏదైతే జిల్లా కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్ళినా సరే 55 రోజుల పాటు బెయిల్ దొరకలేదు. చివరికి బెయిల్ దొరికింది కూడా సరే. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాలు మనకు అవసరం లేదు. ఉన్నండి శేఖర్ రెడ్డి గారు, వాళ్ళకి సంబంధించిన అంశాలు మనకు వద్దు. ఇక్కడ ఈ అరాచకము, కక్ష సాధింపు అనే మాటలు నిజంగా చాలా కొత్తగానే ఉన్నాయి. నాకు కూడా కొత్తగానే ఉన్నాయి వింటుంటే. రాజుగారు ఆగండి. వాళ్ళు మాట్లాడిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు. నేను ఈ పాయింట్ చెప్పిన తర్వాత చెప్తాను. చెప్పండి, తొందరగా చెప్పండి, లేట్ అవుతుంది కదా సార్. వాళ్ళు ముగ్గురు మాట్లాడారు సార్ 20 నిమిషాలు. నేను ప్రతిపక్షంలో ఒక్కనున్నాను, 5 నిమిషాలు టైం ఇవ్వడానికి ఏంటి సార్? ఆగండి. ఒక మాట, అక్రమ కేసులు అంటున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారి మీద పెడితే అక్రమ కేసా? అక్రమ కేసు అయితే అన్నాళ్ళు ఎందుకని చెప్పి బెయిల్ ఇవ్వలేదు. చివరికి బెయిల్ కూడా మెరిట్ బేస్ లో కాకుండా ఆరోగ్యం బాగలేదు, నేను జైల్లో ఉంటే మగ్గిపోతాను, జైల్లో ఉంటే చచ్చిపోతానంటే కదా న్యాయమూర్తి గారు ఆయనకి మెర్సీ బేస్ లో ఇచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మెరిట్ బేసే, ఇది మెర్సీ బేస్. మరి అక్రమ కేసు ఎట్ అవుతుంది? అక్రమ కేసు అయితే మెరిట్ బేస్ లో రావాలి కదా బెయిల్. ఆలోచన చేసుకోవాలి మాట్లాడే ముందు. రాయపాటి అరుణ గారు మాట్లాడుతున్నారు సార్. ఎందుకు సార్ జనసేన పార్టీ వాళ్ళకి ఎందుకు సార్ రాజకీయాలు? సనాతన ధర్మం, తీర్థయాత్రలు, కుంభమేళాలు ఇవి చేసుకోకుండా వాళ్ళకి ఎందుకు సార్ అది రాజకీయాలు? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ నాయకుడు ఎట్లాగో వాళ్ళ శాఖని గాలికి వదిలేశాడు. నెలన్నరైంది ఆ శాఖలో రివ్యూ చేసి, నెలన్నరైంది ఆ శాఖ మొహం చూసి, 14,000కు పైగా పెండింగ్ ఫైళ్లు. అసలు ఆ శాఖనే గాలికి వదిలేశారు. మంత్రివర్గ సమావేశాలకు గాలికి వదిలేశారు. రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు. ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి అన్నారు. ఈ రోజు సుగాలి ప్రీతి పరిస్థితి ఏంది? ఆ ఒక్క సుగాలి ప్రీతే కాకుండా ఈ రోజు గ్రామానికి ఒక సుగాలి ప్రీతి రెడీ అవుతుంది. ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలు ఏంటి? ఎన్నికల తర్వాత ఆయన చేస్తున్న చేష్టలు ఏంటి? వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుని దయచేసి జనసేన పార్టీ వాళ్ళు కూడా ఈ రాజకీయాలన్నీ ఎందుకు, సనాతన ధర్మం ఎన్నుకుంటూ మాట్లాడుకోండి. అందగాడంటండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. అందం అనేది క్యారెక్టర్ ఏదైతే క్వాలిఫికేషన్ అని చెప్పారా, మీకు నచ్చినట్టుగా మీ ఇష్టారీతిలో వక్రీకరించుకొని మాట్లాడుకోవడమే. ఎస్, రాయపాటి అరుణ గారు గుర్తుపెట్టుకోండి,
జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి కంటే అందంగానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కంటే కూడా ఫిట్ గానే ఉంటారు. ఆ బాణ పట్టేసుకునే ఉండరు, ఫిట్ గానే ఉంటారు. ఆ బాణ పట్టేసుకుని 4 మెట్లు ఎక్కగానే ఓకే ఓకే శేఖర్ రెడ్డి గారు, ఇక్కడ బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే చాలా దూరం పోద్ది. కానీ ఇప్పుడు మీరు ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం అందరి గురించి మాట్లాడారు. ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం ఆగండి. రాయపాటన్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. రాయపాటన్ గారు రియాక్ట్ అవ్వండి. రాయపాటన్ గారు రియాక్ట్ అవ్వండి. ఒక నిమిషం ఆగండి శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. రాయపాటన్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఒకసారి ఆగండి సార్. రాయపాటన్ గారు మాట్లాడండి ప్లీజ్. రాయపాటన్ గారు రియాక్ట్ అవ్వండి సార్. నేను ఇందాక చెప్పాను శేఖర్ రెడ్డి గారికి బహుశా వినలేదేమో. జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ ఫీల్డ్ ఎంచుకున్నారండి. ఆయన నాకు బాగా ఆరాధ్య నటుడు. నాకు ఆయన ఫీల్డ్ రాజకీయాలకు సెట్ అవ్వదు. దయచేసి సినిమాలు తీసుకోమని చెప్పండి అన్నాను. మీకు పొట్టలు లేవు, బట్టలు లేవు, మీరంతా ఫిట్ గా ఉంటారు కాబట్టి నిరంతరం ఫ్యాక్షనిజం లో తిరుగుతూ ఎవరిని వేసేయాలా, ఏం చేయాలి, ఎక్కడ తప్పించుకోవాలి, ఎక్కడ పరిగెత్తాలని చెప్పేసి సౌమ్యంగా తల్లిదండ్రుల మాటన నేరాలు లేకుండా తల్లిదండ్రులు చెప్పినటువంటి కట్టుదిట్టమైనటువంటి జీవితాలను గడిపే వాళ్ళందరూ కూడా బట్ట సహజంగా ఉంటాయండి. అవేమి రాజకీయాలకు డిస్క్వాలిఫై అయ్యేటువంటి క్వాలిఫికేషన్ ఏమి కాదు, వాళ్ళు క్వాలిటీస్ ఏం కావు అవి. బహుశా మీ పార్టీలో అంతా బారాటోళ్ళు, పొట్టలు లేనోళ్ళు, 6 feet ఉన్నోళ్ళు, 6 pack ఉన్నోళ్ళే ఎలిజిబుల్ మీ పార్టీలో. మాకైతే తెలియదు. బహుశా మరి మిగతా పార్టీ మీ పార్టీలో నిన్న మొన్నటి వరకు బట్ట ఉన్నోళ్ళంతా కూడా మీ పార్టీలో ఉన్నారు. మీ పార్టీ కండ మీద వేరే పార్టీకి పనిచేశారు. మీరు డిసైడ్ చేసుకోవాలి మరి ఆ విషయాలన్నీ కూడా క్లియర్ గా. రాజకీయాలకు అందానికి సంబంధం లేదు. నిన్న ఆయన మాట్లాడింది అందరూ ర్యాగింగ్ చేయాల్సిన విషయం అయితే ఇవాళ మీరు మళ్ళీ దాన్ని సమర్థిస్తూ ఎవరు ఉదాహరించి ప్రతిపక్షాలతో పాటుగా నా వాయిస్ వెళ్తే నిజాలు తెలుస్తాయని ప్రతిపక్షాలతో పాటుగా ప్రైమ్ లైన్ ఛానల్స్ కూడా భయమా? మీకు భయపడే అంత సీన్ లేదు కానీ ఆ రోజులు పోయినాయి. కానీ ఒక నిమిషం వినండి సార్, అందరితో మాట్లాడియాలి కదా. నిన్ను చూసి భయపడే అంత సీన్ లేదు ఇక్కడ. ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని చూసి భయపడే అంత సీన్ ఇక్కడ ఛానళ్ళకి లేవు. మీరు ఆ విషయం ఏదో మీరు ఆ విషయం మర్చిపోతున్నారు. ఏంటి మీరు వచ్చి ఇప్పుడు ఏంటి కక్ష సాధింపులు అరాచకాల గురించి మీరు మాట్లాడుతున్నారు. పంపమంటారా? మీకు ఎన్ని సాక్ష్యాలు పంపమంటారు శేఖర్ రెడ్డి గారు? ఏంటి మీరు మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు బాణపొట్టలు గీనపొట్టల గురించి మాట్లాడుతుంటే ఒక నిమిషం ఆగండి అయ్యా. ఆమె రియాక్ట్ అవుతాను, రా ఇద్దరు రా నువ్వు కూడా రా, ఇద్దరు మాట్లాడతాం. రండి సార్, ఇద్దరం మాట్లాడదాము. పోలీసుల చేత కేసులు పెట్టించినట్టు దమ్ముంటే మీరు రండి. పోలీసుల చేత కేసులు పెట్టించినటువంటి వ్యక్తులు మీరు మాట్లాడుతున్నారు. పోలీసులు కంప్లైంట్ అయినట్లు చూసుకోండి. మీరు పోలీసులు ఏంటంటే దమ్ముంటే 2014 నుంచి 2024 వరకు ఎవరి హయాంలో ఏం రా మరి 2019 నుంచి 2024 వరకు నేను చూపిస్తా. నిన్ను చూసి భయపడేది ఏంటి? మిమ్మల్ని చూసి భయపడేది ఏంటి? మిమ్మల్ని చూసి భయపడేది ఏంటండి? మిమ్మల్ని చూసి ఏంటంటే భయపడేది? జనసేన అభిప్రాయం ఏంటంటే ఇక్కడ డిబేట్ ఎలా మాట్లాడాలి మీరు నేర్చుకోండి. ఫస్ట్ వాళ్ళకి చేసుకోండి. మా గొంతు నొక్కేస్తాం, మా గొంతు నొక్కేస్తామంటే ఎట్లా? మా గొంతు నొక్కేస్తామంటే ఎట్లా? ఎవరి గొంతు నొక్కారండి ఇక్కడ? ఎవరి గొంతు నొక్కారండి ఇక్కడ? మీ గొంతు ఎవరు నొక్కారు? మీకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి మిగతా వాళ్ళు రియాక్ట్ అవ్వమని చెప్పాను నేను. మిమ్మల్ని ఎవరు గొంతు నొక్కారండి? మీ గొంతు ఎవరు నొక్కారు? ఎవరికి భయం? ఎవరికి భయం? అరే ఎవరికి భయం? ఎవరికి భయం? మీకు నేను సాక్ష్యాలు ఇస్తాను రండి. మీకు నేను సాక్ష్యాలు ఇస్తాను రండి. మీకు నేను డాక్యుమెంట్స్ ఇస్తాను రండి. మీకు చిత్తశుద్ధి ఉంటే డేట్ చెప్పు, నేను ఛాలెంజ్ స్వీకరిస్తా. స్టూడియోకి వస్తా, కూర్చొని ఆధారాలతో సహా మాట్లాడతా. మరి ఏంటి మీకు దమ్ముంటే డేట్ చెప్పండి, నేను వస్తా స్టూడియోకి. మీకు దమ్ముంటే డేట్ చెప్పండి. దమ్ముంటే రా, నేను చెప్తారా, నేను అనౌన్స్ చేస్తారా? నువ్వు రాయా ఫస్ట్ నువ్వు రాయా. నేను డేట్ నేను ఫిక్స్ చేస్తారా? నువ్వు రా ముందు. నువ్వు రాయా. అరే నేను డేట్ ఫిక్స్ చేస్తాను, నువ్వు రాయా. దమ్ములు ధైర్యాల గురించి ఇదే ఈ బెదిరింపులే మానుకోండి ఫస్ట్. వ్యవస్థల గురించి వ్యవస్థల గురించి మీరు మాట్లాడతారు, వ్యవస్థలే బదనాం మీరు చేస్తారు. మమ్మల్ని దమ్ముంటే రమ్మంటావా? ఈ రోజు వ్యవస్థలు ఎక్కడికి వచ్చాయి? నీకు లెక్కలు చెప్తా ఆపండి. నీకు లెక్కలు చెప్తా ఆపండి. ఆపయా ఫస్ట్, నువ్వు ఆపయా ఫస్ట్ ఆపండి. మీరు ఆపండి. శేఖర్ రెడ్డి గారు డిబేట్ అనవసరంగా మీరు డిస్టర్బ్ చేయొద్దు. నేను చేయట్లేదు, మీరు చేస్తున్నారు సార్ డిస్టర్బ్. ఆపండి ఫస్ట్ ఆపండి. మీతో నేను వస్తా చర్చకి, మీతో నేను చర్చకి వస్తా. ఆపండి. మీతో ఏంటి మీ గొంతు నొక్కేది? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ మాట్లాడడానికి ఎవరు లేరు.
పథకాలంటే మీతో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి మీరు నిజాలు జనాలకు తెలియకుండా ఆపడానికి రెడీగా ఉంటారు మీరు. ఆపండి సార్, సార్ ఆపండి సార్ మీరు, అరే ఆపండి సార్ మీరు, ఆపండి 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 ఫస్ట్ ఆపండి మీరు. కృష్ణాంజనేయులు గారు రియాక్ట్ అవ్వండి. కృష్ణాంజనేయులు గారు మాట్లాడండి. కృష్ణాంజనేయులు గారు మాట్లాడండి. కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు మీ దగ్గర నేను వస్తా. శేఖర్ రెడ్డి గారు చర్చ సజావుగా సాగాలి, మీ దగ్గరికి నేను వస్తా. మనిద్దరం మళ్ళీ మాట్లాడుకుందాం, మనిద్దరం మళ్ళీ కొట్టుకుందాం. ముందు చర్చ సజావుగా సాగాలి. కృష్ణాంజనేయులు గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. రాజు గారు, ఈ బట్టలు ఉప్పదీసేటువంటి భాష, కేసులు పెడతాం, మేము వస్తే తాట తీస్తాం, ఈ భాషని ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిమితమైన భాష ఏమీ కాదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రోజున దిగజారుడు భాషలు వాడుతున్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డిని మాట్లాడినటువంటి భాష అభ్యంతరకరమైందే. అలాగని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఏదో ఒక సందర్భాల్లో మాట్లాడుతూనే ఉన్నారు. అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలాంటి స్థితి వచ్చింది అని అంటే, ఈ రోజున సోషల్ మీడియాలో ఏదైతే కింది స్థాయి కార్యకర్తలు మాట్లాడుకునేటువంటి ఈ భాష, దాన్నే నాయకులు కూడా ఎడాప్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే ఈ విధంగా మాట్లాడకపోతే తమ కార్యకర్తలు వాళ్ళకు మనోస్థైర్యం కల్పించడానికి ఈ భాష వాడాలి అనేటువంటి ఒక దిగజారుడు ఆలోచనలతో నాయకులు ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున స్పష్టంగా కనపడుతుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మేము బట్టలెప్ప తీసి నిలబెడతాము అని మాట్లాడినటువంటి మాట అభ్యంతరం చెప్తున్నాం. మరి పాదయాత్ర సందర్భంగా యువగళం పాదయాత్రలో నారా లోకేష్ కూడా ఇదే కొడాలని, వల్లభనేని వంశీని మిమ్మల్ని కడ్రాయరి మీద బట్టలెప్ప తీసి నడిపిస్తామని చెప్పినటువంటి మాటలు ఆ రోజున తెలుగుదేశం వాళ్ళు ఆత్మస్థైర్యం నింపడం కోసం వాళ్ళు మాట్లాడారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అన్ని పార్టీలు కూడా ఈ రోజున నాయకత్వమే సరైన తీరులో లేదు. నాయకత్వమే సరైన తీరులో లేకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి భాష ఈ రోజున ఇక్కడ డిబేట్ లో శేఖర్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. అదే విధంగా నారా లోకేష్ మాట్లాడినటువంటి మాట ఇక్కడ రాఘవేంద్రరావు గారు కూడా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో ఆయన కూడా కొన్ని సందర్భాలు అదుపు తప్పి మాట్లాడినటువంటి భాష కూడా ఉంది, ఆయన కూడా మాట్లాడాడు. ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో నేను ఒకటి చెప్తాను. జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలకి తన ముందున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేకపోతే వైసీపీ వాళ్ళకి ఏమన్నా మనోస్థైర్యం కలిగితే కలగొచ్చేమో. నేను ఒకటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి 151 నుంచి 11కు పడిపోయినటువంటి నేపథ్యంలో ఆయనకు కావాల్సింది భవిష్యత్తులో ఒకవేళ మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు కదా, ప్రజల మద్దతు కావాలి. ఆ ప్రజల మద్దతు కావాలంటే కనీసంగా నీ యొక్క భాష, నీ యొక్క వ్యవహార శైలి, నువ్వు ఎవరి కోసం మాట్లాడుతున్నావు, ఎవరి కోసం పోట్లాడుతున్నావు, ఎవరి కోసం పోరాడుతున్నావు అనేటువంటిది కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి పునరాలోచన చేసుకోవాలి అనేటువంటిది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఈ 8 నెలల కాలంలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు బజారుకు వచ్చినా మాట్లాడినా సరే అన్ని సందర్భాల్లో తన కార్యకర్తల కోసం, తన పార్టీ కోసం, నాయకుల కోసమే బయటకు వచ్చారు తప్ప ఇప్పటికీ కూడా ప్రజల తరపున గొంతు ఎత్తేటువంటి ప్రయత్నం ఇంకా జరగలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన శైలిని మార్చుకొని, జగన్మోహన్ రెడ్డి కూడా తన శైలిని మార్చుకొని ప్రజల తరపున ప్రజలు ఏవైతే సమస్యలు, ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు, సూపర్ 6 ఇంప్లిమెంట్ జరగట్లేదు, 8 నెలల కాలంలో ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితులు. మరి ఆ విషయాల్లో ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. ఓకే, రేపు పొద్దున అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఇది కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాలు. రానున్నటువంటి సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పనితీరు, దశ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి దానికి ఈ బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైనటువంటి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రేపు పొద్దున సూపర్ 6 ఇంప్లిమెంట్ అవుతాయా అవ్వవా అనేటువంటి దాని మీద ఒక చర్చ జరిగి అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రజా సమస్యల మీద ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వరకు అసెంబ్లీకి వెళ్ళలేదు. రేపు పొద్దున కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాలు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళి ఈ ప్రభుత్వానికి మీకు అవకాశం ఉన్న మేరకు మీరే ప్రతిపక్షం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి పార్టీల్లో 3 పార్టీలు ప్రభుత్వంలోనే ఉన్నాయి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. మీకు అఫీషియల్ గా ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు, మీరే ప్రతిపక్షం కాబట్టి మీరు ప్రతిపక్షంగా ప్రజల తరపున ఈ బడ్జెట్ ఎలా ఉండాలనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి కూడా
వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడతారని చెప్పేసి నేను అనుకుంటున్నా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని నేను అనుకుంటున్నా. ఈ విధమైనటువంటి భాష వాడేటువంటి విషయంలో ఏ ఒక్కళ్ళు తక్కువ కాదు, అందరూ ఈ విధమైనటువంటి దిగజారుడు భాష వాడు. ఓకే సార్, యా ఓకే ఓకే ఓకే. రాఘవేంద్ర గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ముందు మాటలు నాకు నేర్పడం కాదు, ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్ధతి సబ్జెక్ట్ మాట్లాడండి. ఇప్పుడు పద్ధతిలో సబ్జెక్ట్ మాట్లాడండి. మా నాయకుడు మాకు చిత్తశుద్ధి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, మా పార్టీ పాలసీస్ అన్ని కూడా మేము వాటి ప్రకారం వెళ్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాని బెదిరించడం కూడా మానుకోవాలి. మీడియాని మీరెంత అనుకుంటే ఇదే ధోరణితో వాళ్ళు ఏదైతే గతంలో 19 నుంచి 24 వరకు చేశారో అప్పుడు చేశారు. 19 నుంచి 24 వరకు వీళ్ళు మీడియా విషయంలో కూడా చాలా తప్పుడుగా 2430 ఒక జీవో తెచ్చేసి ఆ రోజు పెద్ద పెద్ద ఛానల్ అందరిని కూడా గొంతు నొక్కి దాదాపు 40-50 మంది మీడియా సోదరుల మీద దాడులు చేసినటువంటి సంస్కృతి వీళ్ళది. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకో. తర్వాత ఇంకొక మాట మాట్లాడాడు, లోకేష్ బాబుని పప్పు అని మాట్లాడాడు. పప్పు లోకేష్ బాబు లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకో. స్క్రిప్ట్ లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడలేని మనిషి మీ జగన్మోహన్ రెడ్డి. మీ వాడు ఒక పప్పు అండి. కరోనాను కూడా కులానికి అంటగట్టాలని చూసినటువంటి వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి. మీరు మాకు ఎలా మాట్లాడాలో మాకు నేర్పిస్తాయి ఎట్లాగా? అదే విధంగా నేను చెప్తా ఉన్నా, మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మాటలు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడి ప్రతిపక్షాలను కూడా లేకుండా ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ముందుకు వచ్చేసి ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారో, ప్రజా సమస్యల గురించి పోరాడుతున్నారో అటువంటి వాళ్ళందరూ ఇప్పుడు మీరు 365 మందిని సోషల్ యాక్టివిస్టులని అరెస్ట్ చేశారు. సో వాళ్ళని అక్రమ కేసులు బనాయించారు. ఒక్క నిమిషం, అక్రమ కేసులు బనాయించారు. 365 మంది సోషల్ యాక్టివిస్టుల మీద మీరు కేసులు పెట్టారట. తర్వాత వచ్చేసి వల్లభనేని వంశీ మీద పెట్టినటువంటి కేసు అక్రమట. అసలు ఏంటి? మీరేమో మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఒక పక్క అమలు చేస్తామని చెప్పేసి మీ పార్టీ చెప్తుంది, మరోపక్క ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ చట్టం ప్రకారం శిక్షిస్తామని చెప్తున్నారు. కానీ వైసీపీ అందుకు అంగీకరించట్లేదు. దాని సమాధానం చెప్పండి. సబ్జెక్ట్ ఒకటండి, మా ప్రభుత్వము ప్రజా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే అరాచకాలు గడిచిన ప్రభుత్వంలో చేశారో అవన్నీ కూడా ఏంటంటే మేము ఒక చట్ట ప్రకారమే వెళ్తాం. మా ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాలు కానీ మేము ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టాం, ప్రజల రాష్ట్ర అభివృద్ధి మీద మేము దృష్టి పెట్టాం. అయితే నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, గడిచిన 19 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కుంటిలో పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చాలా విధంగా ఇబ్బందులు పడ్డారు. వాటన్నిటిని కూడా ఈ రోజు మేము బయటకు తీస్తా ఉన్నాం. అయితే అరాచకాల గురించి ఈయన మాట్లాడుతా ఉన్నాడు. నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు 74 మంది బీసీ నేతల్ని క్రూరంగా నరికి చంపారు. అచ్చెన్నాయుడు గారిని ఆ రోజు ఆయన సర్జరీ చేసుకుంటుంటే శ్రీకాకుళం నుంచి ఇక్కడ వరకు ఆయన నేను రాలేను, నేను సపరేట్ గా వస్తానని చెప్పినా కానీ వినకుండా ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి. అదే విధంగా కొల్లు రవీంద్ర గారిని ఇబ్బంది పెట్టారు. అసెంబ్లీ సాక్షిగా దాడికి ప్రయత్నించారు. నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే డిబేట్ లోకి వచ్చి మాట్లాడటం కాదు, అసెంబ్లీకి రమ్మను, నీ నాయకుడిని అసెంబ్లీకి రమ్మను, అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడమను. ఈ రోజు మీడియా ముందుకు వచ్చి ఏదో 4 మాటలు మాట్లాడి గుడ్డగాల్చి నెత్తినేసిపోయే రకాలు కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు శరం ఉంటే, ప్రజలు మీకు ఏదైతే 18 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించారు వాటికి సంబంధించి మీరు అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడండి, మీకు జరిగే అన్యాయాల గురించి మాట్లాడండి. అప్పుడు మేము వింటాం. మీకు నోటుకు వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే ఇక్కడ కాదు. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తా ఉన్నారు. అందుకే మిమ్మల్ని 151 నుంచి ఈ రోజు 18కి దించారనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. మీకు ఒకటే ఈ సందర్భంగా వైకాపాలో ఉండే శేఖర్ రెడ్డి కూడా చెప్తా ఉన్నా, అయ్యా శేఖర్ రెడ్డి జాగ్రత్తగా విను, మీ నాయకుడిని మీరు నమ్ముకుంటే మీరు కూడా జైలుకు పోవాల్సిన రోజులు దగ్గర పడతాయి. మీ నాయకుడు నేర్పేదంతా టైం అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. రాఘవేంద్ర గారు ఒక్క నిమిషం. రాయపాటి గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్, ఒక 2 minutes. సార్ ఇందాక ఆయన మాట్లాడింది యాక్చువల్ గా నన్ను డిస్టర్బ్ చేశారు. నేను క్లియర్ గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఇలా కావాల్సింది పొట్ట బట్ట లేనోళ్ళు కాదు సార్, కేసులు నేరాలు లేనోళ్ళు కావాలి ఇవాళ క్లియర్ గా నాయకులుగా. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రపోజల్ పెట్టమని చెప్పండి శేఖర్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీ నుంచి. అలాగే ఇందాక ఇది అన్నారు 4 మెట్లు ఎక్కగానే కూలబడిపోయే వాళ్ళు కాదు అని చెప్పేసి.
మీరు వేల కిలోమీటర్లు నడిచినా సరే ప్రజలు ఇళ్ల ముందు నడవడానికి రోడ్లు వేయలేనటువంటి చరిత్ర కాబట్టి అట్లాంటి అసమర్థులను కోరుకోవట్లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సమర్థవంతంగా మెట్లు ఎక్కినా ఎక్కకపోయినా ప్రజలు నడిచే రోడ్లు బాగుండాలి, ప్రజలు తిరిగే దారులు గ్రామాలు బాగుండాలని చెప్పేసి ఎదురు చూసే వాళ్ళ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అట్లాంటి నాయకులు కావాలి ఇవాళ. వాళ్ళనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి మీ పార్టీలో మీరు చెప్పుకుంటున్నటువంటి అందం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రైటీరియా కాదు అన్నది మీరు గుర్తుంచుకోవాలి. అలాగే పొట్టా బట్ట అనేవి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆటంకాలు కాదు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అందరికన్నా ఎక్కువ గ్రౌండ్ ఉంది రాజకీయాల్లో, మీకు తెలుసు. రోసయ్య గారి తర్వాత అంత గ్రౌండ్ రాజశేఖర రెడ్డి గారికి ఉంది. ఇవన్నీ మీరు మాట్లాడే ముందు దయచేసి ఈ విషయాన్ని మనం మాట్లాడితే ప్రజల్లో చూస్తారేమో, కమీడియన్ గా చూస్తారేమో మనల్ని రాజకీయాల్లో అన్న విషయం మనం ఒక్కసారి గమనించుకోవాలి. ఎందుకంటే మనం మాట్లాడే మాట మన నెక్స్ట్ జనరేషన్ తీసుకుంటది, మాకు మన రోల్ మోడల్ గా తీసుకుంటది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళని, మూవీ ఇండస్ట్రీస్ లో ఉన్న వాళ్ళని, ఉద్యమాల్లో ఉన్న వాళ్ళని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువత రోల్ మోడల్స్ గా తీసుకుంటది. ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట అందం అనే కాన్సెప్ట్, ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ పొట్ట మెట్లెక్కలేరు బట్ట ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువత ఏ రోల్ మోడల్ గా తీసుకున్నట్టు రేపటి నుంచి అందరూ దిగులు పెట్టుకుని తిరగాల. సమాజానికి వెళ్ళేది ఇది గుర్తుపెట్టుకోండి. నాయకులుగా ఉన్నటువంటి మీరు ఎస్పెషల్లీ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే మేడం, ఓకే 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 సాగర్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. నేను మాట్లాడిన మాటలకి ఎదుటి పార్టీ వాళ్ళతో తన్నులు తినలేదు, అలాగే నేను మాట్లాడిన మాటలకి సొంత పార్టీ వాళ్ళతో కూడా తన్నులు తినలేదండి. సొంత పార్టీ వాళ్ళతో తన్నులు తిన్నోళ్ళు మేము ఎట్ట మాట్లాడాలో మాకు నేర్పిస్తా ఉన్నారు. ఏం చేస్తాం సార్, ఆగండి. సొంత పార్టీతో తన్నులు తిన్న కూడా ఎగిరెగిరి తన్నిస్తున్నా కూడా మాకు గురించి మాట్లాడతారు. ఆగండి మేడం, మిమ్మల్ని నేను అనలేదే. ఒక్క నిమిషం అరుణ్ గారు ప్లీజ్ ఉండండి, నేను మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం అరుణ్ గారు, సాగర్ రెడ్డి గారు మాట్లాడనివ్వండి. సాగర్ రెడ్డి గారు మాట్లాడేవాడు, ఆయన రెడీ అయ్యి వచ్చారు. ఒక్క నిమిషం మాట్లాడు సాగర్ రెడ్డి గారు, మాట్లాడు. సార్ యాంకర్ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు ప్యానలిస్ట్. మీరు నువ్వు అని సంబోధించారు నన్ను, కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. మీరు అన్నాక నేను అన్నానండి, మీరు అన్నాక నేను నేను రాజు పంపిస్తాను సరే మీకు బాధ కలిగితే విత్డ్రా చేసుకుంటున్నా అవార్డు. ఓకే, విత్డ్రా చేసుకుంటున్నా అవార్డు. ఇంకో విషయం, ఏది పరిపాలన గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఈ రోజు మేము మాట్లాడే మాట కూడా వస్తారు. ఏదైతే వీళ్ళు శాంతి భద్రతల్ని గాలికి వదిలేసి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతిరోజు ఎక్కడో సంఘటన జరుగుతా ఉంది. ప్రతిరోజు ఏదో ఒక వార్తా పేపర్ లో చదువుతూనే ఉన్నాం మనం. అదే విధంగా నిత్యావసర సరుకులు ధరలు సార్ ఆకాశాన్ని ఎత్తాయి, కరెంటు బిల్లులు పెరిగాయి, అద్దెలు పెరిగాయి. అదే విధంగా మధ్యతరగతి వాడు నట్టిరిగిపోయింది. పేదవాడికి సంక్షేమం లేదు, చేసుకుందామంటే పని లేదు, ఆర్థిక చట్టం చిదిగిపోయింది. దాని గురించి మనం పట్టించుకోం. కొత్త ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలా ఉన్న ఉద్యోగాలను ఓడబెరికేస్తా ఉన్నాం. దాని గురించి మనకు అక్కర్లేదు సార్. రాష్ట్రం అప్పుల కుప్పగా తయారవుతుంది. కేవలం 10 నెలల పాలనలో 1,30,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తున్నారు. దాని గురించి మనం పట్టించుకోం. ఫీజు రీఎంబర్స్మెంట్ అందక పిల్లలు ఈరోజు కాలేజీ యాజమాన్యాలు పెట్టేటువంటి ఏదైతే ఒత్తిడిని తట్టుకోలేక అసూలు పోతా ఉన్నాడు. దాని గురించి మనం పట్టించుకోం. రైతన్న మద్దతు ధర లేక ప్రభుత్వం నుంచి ఒక్క పైసా సాయం అందట్లేదు. దాని గురించి పట్టించుకో. అక్రమ కేసులు పెట్టాలి, అక్రమ అరెస్టులు చేయాలి, కక్ష సాధింపు చేయాలి, ఇది పట్టించుకుంటున్నాం. ప్రజలు మొత్తం గమనిస్తున్నారు సార్. దానిలో భాగంగానే నిన్న విజయవాడకి జగన్మోహన్ రెడ్డి గారు రాగా 144 సెక్షన్ ని కాలరాసి బారికేట్లు తొక్కుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రజలందరూ చూపు చూశారంటే వీళ్ళు చేస్తున్న దాష్టిక పాలన ఎలా ఉంది అనేది వాళ్ళకి వార్నింగ్ బెల్. నేను వాళ్ళకి చెప్తాను, వార్నింగ్ బెల్. మీ పరిపాలన మార్చుకోండి. ప్రజా సంక్షేమం, ప్రజా పరిపాలన పట్ల గాడిపడే విధంగా చేయండి. లేదంటే ప్రజలు తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే అవకాశం ఉంది. నేను వాళ్ళకి సలహా అసెంబ్లీకి పంపించు, తర్వాత మాట్లాడదు. అసెంబ్లీకి పంపించు. ఓకే రాఘవేంద్ర గారు
ఓకే ఓకే యా ఓకే క్లోజ్ చేద్దాం సార్, క్లోజ్ చేద్దాం, టైం అయిపోయింది. యా ఓకే ఓకే రాయపాటి అరుణ్ గారు, శేఖర్ రెడ్డి గారు, అలాగే రాఘవేంద్ర గారు, కృష్ణాంజనేయులు గారు, యా ప్రత్యేక ధన్యవాదాలండి. సో ఇది వాళ్ళ హాట్ టాపిక్. సో ఈ హాట్ టాపిక్లో సో ప్యానలిస్టులు తమకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. సో శేఖర్ రెడ్డి గారు దమ్ముంటే చర్చకి రావాలని చెప్పేసి ప్రైమ్ నైన్ న్యూస్ గురించి కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో నేను రియాక్ట్ అయ్యాను. సో అక్కడ ఆయన్ని ఏకవచనంతో మాట్లాడాను అనేటటువంటి అంశాలను ఆయన లేవనెత్తాడు కాబట్టి ఆ ఓటు నేను వెనక్కి తీసుకుంటున్నాను. సో ఆయన కూడా అదే దూరంతో మాట్లాడారు కాబట్టి సో అంత సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో కాబట్టి సో ఆయన ఎప్పుడైనా సరే సో ఆయన 2019 నుంచి 24 మధ్య కాలంలో ఏం జరిగింది అనే దానికి నేను సాక్ష్యాలతో సిద్ధంగా ఉంటాను. సో వారు కూడా చర్చకు వస్తే నేను దానికి సమాధానం చెప్పేందుకు సిద్ధమే అని చెప్పి తెలియజేస్తూ ఇది వాళ్ళ టాపిక్. స్టేట్ టు ప్రైమ్ న్యూస్.